వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడించారు. స్మార్ట్ మీటర్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం విక్రయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. విజయవాడ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఆపకపోతే తెలుగు ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లను క్షమించరన్నారు. స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, వేల ఎకరాల వ్యవసాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాయన్నారు. భూములు ఇచ్చారో ఆ రైతులకు చాలా అన్యాయం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి వాళ్ళకి కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలి అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి సమీకరిస్తూ దానిపైన పోరాటం చేస్తూ ఉన్నటువంటి వైవిఎస్ మహాదేవ్ గారు కూడా వచ్చారు. సతీష్ వ్యవసాయ పంప్ సెట్లకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదు, రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి కేంద్రంలోని సంయుక్త కిసాన్ మోర్చా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘాల సమన్వయ సమితి చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసినదే. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ పంప్ సెట్లకి ఈ స్మార్ట్ మీటర్లు మిగించము అనేటటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అయితే దానితో పాటు పట్టణాల్లో కానీ పల్లెలలో కానీ నివాస గృహాలకి, అట్లాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, గవర్నమెంట్ ఆఫీసులకి, పరిశ్రమలకి కూడా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అక్కడ కూడా మీద దమనకాండ ప్రయోగించాలని చూస్తే అంతకంత తిరిగి ముట్ట చెప్పడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మన మహాదేవ్ చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ 1962 ప్రాంతంలో భూములు తీసుకున్నప్పుడు అప్పుడుకున్న చట్టం 1894 భూసేకరణ చట్టం. ఆ చట్టం ప్రకారంగా ఆ రోజున ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ పర్పస్ అనే దానికోసం తీసుకొనబడినటువంటి భూములు, వాటిని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలి అనుకుంటే అది చెల్లదు. ఈఏఎస్ శర్మ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్లు పెట్టాడు. అది జరగదు. అంతేకాకుండా మహాదేవ్ గారు చాలా విషయాలు చెప్తారు. ఆ 22,000 ఎకరాలు ఖచ్చితంగా మొట్టమొదట ఏ రైతులైతే ఇచ్చారో ఆ రైతులకి తిరిగి ఇచ్చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉన్నట్టుగా కొన్ని లక్షల కోట్లు, వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూములన్నింటినీ అదానికో, అంబానీకో, ఆర్సీఆర్ బిట్టలకో కట్టబెడదాం అనుకుంటే తెలుగు ప్రజలు ఊరుకోరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు, తరిమి వెంటబడి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా